డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన వాళ్ళు కానీ, ఇక పైన కలవవలసిన వాళ్ళు కానీ, కొంతమందికి ఆల్రెడీ అల్టిమేటం వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా వెళ్ళి కలిసి ఆయనకు ఒక నమస్కారం పెట్టి రావటమే. ఎందుకంటే ఆయనతో పెద్దగా మాట్లాడేది ఏమీ ఉండదు. మీరు ఈసారి గెలవలేరన్నా, మీరు ఈసారికి తప్పుకోండి, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అని ఆయన చెప్పటం తప్ప, మిగతా విషయాలు మొత్తం ఆయనకంటే ముందుగానే మరి ఐపాక్ టీం నుంచి రిషిరాజ్ సింగ్, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, లేదు ధనుంజయ రెడ్డి, ఇలాంటి వాళ్ళు చెప్పవలసింది మొత్తం సోదంతా ముందు చెప్పేసేసి జగన్ గారి ముందు అసలు నోరెత్తి మాట్లాడొద్దు, మీరు ఆయన చెప్పింది విని వచ్చేసేయండి, అంతకు తప్ప మీరు నోరెత్తబాకండి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముందు నుంచోబెడతారు. ఆయన కూడా ఈసారి మీరు గెలవలేరన్నా, ఈ కొంచెం తప్పుకోండి, నేను వేరే వాళ్ళని పెట్టుకుంటాను, మీకు తగు న్యాయం చేస్తాను, అంతవరకు ఆ లైన్ వరకు చెప్పి పంపించేస్తారు. ఇక బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇక వీళ్ళల్లో ఒక అసంతృప్తి, ఎందుకు టికెట్ రాలేదు అని. టికెట్ వస్తే ఒక గొడవ, రాకపోతే మరొక గొడవ. వస్తే ఎంత ఖర్చు పెట్టాలి తెలియదు, ఆ పెట్టిన మొత్తం తిరిగి వస్తాయో రాదో అర్థం కాదు. ఈసారి తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనే నమ్మకంగా ఏ పని చేయలేకపోతూ ఉన్నారు. దాంతో పైపెచ్చు ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చడం, లేదు స్థానభ్రంశం చెందించటం, లేదా ఉద్వాసన పలికేయటం, టోటల్గా మీరు ఈసారి తప్పేసుకోండి అని. అలాగా తప్పించటం అనేది ఒక పెద్ద అవమానంగా తయారై కూర్చుంది ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ. సీటు మార్చిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చిలకలూరిపేట నుంచి విడుదల రజనీని తీసుకెళ్ళి గుంటూరు పశ్చిమలో వేసినట్టు, అక్కడంటే టీడీపీ నుంచి వచ్చాడు మద్దాలగిరి, మొండి చెయ్యి చూపించినా కూడా ఏమాత్రం చేసేది ఏం లేదు. ఇలాగ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా పెద్ద పరాభవమే ఎదురైంది అనుకోవాలి. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అన్నట్టు ఇప్పుడు వాళ్ళు గెలిచిన పార్టీలోకి తిరిగి వెళ్ళలేరు. ఉన్న పార్టీలోనేమో టికెట్ రాదు. మరొక పార్టీ వైపు చూద్దామా అంటే మనకి వేరే ఎవరు తెలియదు. పోనీ ఇందులోనే సెకండరీ గ్రేడ్ నాయకుడిగా ఉండాలి అని అంటే అవమానం. అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచారు జగన్మోహన్ రెడ్డిని, ఆయన 151 సీట్లు గెలుస్తున్నప్పుడే ఎదురొడ్డి పోరాడి గెలిచిన వాళ్ళు. మరి అంటే వాళ్ళకి సొంతగా బలం ఉందా? ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేసుకోవచ్చు. కానీ ఆ భయం ఇప్పుడు అందరిలోనూ పట్టుకుంది. ఏ పార్టీ యొక్క బీఫామ్ లేకుండా పోటీ చేస్తే అవమానం తప్ప ఏమీ ఉండదు, మనకి తగినన్ని ఓట్లు కూడా రావు, చాలామందికి డిపాజిట్లు కూడా రాని అంశాలు. అందుకోసమే ఏదో ఒక పార్టీలో టికెట్ కావాలి. ఆ పార్టీ యొక్క ప్రభ కానీ, ఆ నాయకుడు సీఎం అవుతాడు అనే దాని మీద జనాలు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ కానీ, వాటన్నిటి మీద ఆధారపడి వీళ్ళ గెలుపు ఆధారపడి ఉంటే, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీకు టికెట్ లేదు పో అంటే ఏం చేయాలి? అసలు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారం మొత్తంగా ఒక్క నెలలోనే తీసుకొచ్చి పెట్టాడు. ఒక్క నెలలో ఒక బాటం లైన్గా చెప్పుకోవాలి అని అంటే, ఒక నెలలోనే వైసీపీని ఫినిష్ చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. 2014 నుంచి తీసుకొచ్చి పట్టుకొచ్చిన మొత్తాన్ని గుప్పెట వదిలేసేసాడు ఇక్కడికి తీసుకొచ్చి. మరి దీని వెనక ఆయనకున్న ప్రెషర్స్ ఆయనకుంటాయి. అధికారంలో ఇలాగనే కొనసాగాలి అంటే ఏం చేయాలని ఆయన ఆలోచించుకుంటాడు. మిగతా ఎవరితోటి ఆయనకేం పని? ఆయనకున్న అధికారం ఒక్కటే పని. అధికారం లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుందో ఆయనకే తెలుసు బాగా. ఆల్మోస్ట్ ఆల్ ఆయన మీద ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా వరుస కేసులతోటి ముందుకు వస్తున్నారు అని అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తే, ఒకవేళ ఏమైతే ఇది జరిగిందో ఆనాడు అంటే రేపు వాళ్ళు ఏదన్నా అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే ఉండే ఇబ్బందులు కానీ, సూచనలు కానీ ఏమి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం కోర్టు నుంచి డైరెక్షన్ పొంది వస్తే ఇంక అందులో పర్మిషన్ తోటి ఏం పని ఉండదు. 17A తోటి అరెస్ట్ చేయాలని సిఐడి మీద పోరాటానికి చంద్రబాబు నాయుడు దిగాడు. అదే హైకోర్టు డైరెక్షన్ తోటో ఏదో ఒక కోర్టు ఇచ్చిన డైరెక్షన్ తోటి అరెస్ట్ చేశారనుకోండి, ఇక దేనికి ఆస్కారం ఉండదు.
ఆల్మోస్ట్ ఆల్ పర్మిషన్ వచ్చినట్టుగానే ఉంటుంది. ఇలాంటి వాటన్నిటిని వాళ్ళు ముందుగానే వేసి పెట్టుకున్నారు. అందుకోసమనే ఇప్పుడు తిరిగి ఐఆర్ఆర్లో కూడా మళ్ళీ లోకేష్ని అరెస్ట్ చేయటం ఎలాగా అనే విషయం మీద సిఐడి మల్ల గుల్లాలు పడి ఏసీబీ కోర్టులో ఒక మెమోని కూడా పెట్టారు. ఆయన రెడ్ బుక్ ఒకటి పెట్టుకొని అందరినీ బెదిరించేస్తూ ఉన్నాడు. సిఐడి ఆఫీసర్ని, పోలీసుల్ని అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. అది 41A నోటీసు నిబంధనలకి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కావాలి మాకు. కోర్టు ఎటువంటి చర్యలు తీసుకునే ఆస్కారం మీకు లేదు, మీకు ఆ పర్మిషన్ లేదు, కానీ మాకుంది, మేము అరెస్ట్ చేయొచ్చు, మీరు మాకు ఆ పర్మిషన్ ఇవ్వండి. కోర్టుకు ఆస్కారం ఏముంటుంది? కోర్టు సొంతగా వాళ్ళు ఏం శిక్ష విధిస్తారా? వాళ్ళు విచారణ జరిగిన తర్వాత వేసే శిక్ష తప్ప ఇలాంటి వాటన్నిటి మీద ఏం చేస్తారు వాళ్ళు అని అంటే సిఐడి దానికి కూడా చెబుతారు మేము అరెస్ట్ చేయొచ్చు అని. దీని వెనక మొత్తం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో ఒకటి తెరపైకి తేవాలనుకుంటూ ఉన్నాడు. అదైతే ప్రస్ఫుటంగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్టుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది మళ్ళీ అదొక సంకోచం. దాంతోపాటుగా ఇప్పుడు లోకేష్ ఒకటి ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాడు. అతని మీద కూడా కేసులు పెట్టాం కదా. అతను కూడా ఈ మధ్య ఈ యాత్ర ఒకటి ఫినిష్ చేసుకొని, అదే పాదయాత్ర ఫినిష్ చేసుకొని ఆయన కూడా పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు. అందరూ అని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు ఇక లోకేష్ అని అందరూ చర్చించుకుంటా ఉంటే ఇప్పుడు అది కొంచెం కంటగింపుగా ఉంటుంది. అందుకని అతన్ని అరెస్ట్ చేయాలి. దాంతోపాటుగా టీడీపీ దూకుడికి కళ్ళెం వేయాలి. మన పార్టీలో నడుస్తున్న ఈ అసమ్మతి దీని మొత్తాన్ని పక్కకు నెట్టేసి దాన్ని తెరపైకి తీసుకొచ్చేస్తే దీని మీద ఎవరు చర్చించుకోరు. అప్పుడు సావకాశంగా మనకున్న అవకాశాలన్నింటినీ చూసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉంటే అసలు ఈ పార్టీ ఈ పోకడతోటి ముందుకు ఎలా వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం ఎలా సాధిస్తాడు, ఇందులో మనం భాగం ఎలా అవుతాము, లేదు మనకి టికెట్ రాకపోతే తరువాత మన పరిస్థితి ఏమిటి? పార్టీలోనే ఉంటాము, పార్టీ అధికారంలో ఉండదు, కనీసం ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందిగా. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40 సీట్లు పైనే వచ్చే అవకాశం ఉందనేది కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో నుంచి తెలుస్తూ ఉంది. ఆ 40 మందిలో మనం ఉండకపోతామా అని ఎవరికి వాళ్ళకి ఆశలు ఉంటాయి. ఇప్పుడు ఆ టికెట్ కూడా లేదనుకోండి, ఏమీ లేదు, ఓడగొట్టిన నాగటకోలాగా మూలన పడి ఉంటాం తప్ప వేరే ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్పి ఇక్కడి నుంచే మనల్ని దూరం ఎక్కడ పెడతాడో అని అందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక మీటింగులు పెట్టుకుని తరువాత కార్యాచరణ ఏమిటి అని నిర్ణయించుకోవటానికి కూడా ఆలోచిస్తున్నట్టుగా కొంత సమాచారం తెలుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్క నెలలోనే తిరిగి ఈ తెలంగాణ ఎన్నికల ప్రక్రియ మొత్తం అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక నెలలోనే వైసీపీ పార్టీని మాత్రం భూస్థాపితం చేసే విధంగా వెళ్తున్నాడు అని చెప్పుకోవటానికి ఏమన్నా సంకోచించాల్సిన అవసరం ఉందా? ఇదే ఈరోజు కుండబద్దలు.